ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం. ఏపీలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అధికార విపక్షాల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా వ్యవహారంతో మొదలైన సెగ వైసీపీ టీడీపీ మధ్య మాటల మంటలకు దారితీసింది. 175కు 175 గెలుస్తామని అధికార పక్షం అంటుంటే అంత సీన్ లేదంటోంది ప్రధాన ప్రతిపక్షం టీడీపీ. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. లోక్సభ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకి ఎలక్షన్లు జరగనున్నాయి. ఇంకా చెప్పాలంటే మరో 3 నుంచి 4 నెలల్లోపే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తోంది టీడీపీ. ప్రత్యేకించి జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శల బాణాలు సంధిస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళగిరి వ్యవహారం తెలుగుదేశానికి అందివచ్చిన అస్త్రంలా మారింది. మంగళగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అధిష్టానం నిర్ణయాలతో అసంతృప్తి చెంది పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించారు. మంగళగిరి సభ్యత్వానికి నేను ఈ రోజున రాజీనామా చేయటం జరిగింది. రాజీనామా ప్రతిని స్పీకర్ గారి ఫార్మాట్లో తీసుకొని వెళ్ళి దాన్ని స్పీకర్ గారికి అందజేయటానికి శాసనసభకు వెళ్ళటం జరిగింది. గౌరవ స్పీకర్ గారు అందుబాటులో లేకపోవటం వల్ల ఆయన ఓఎస్డీ గారికి నా లేఖను అందించి నా రాజీనామాని ఆమోదించమని చెప్పేసి కోరటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు 2 సార్లు మరి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అయితే నా యొక్క వ్యక్తిగత కారణాల వల్ల ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తా ఉన్నా. దీంతో వెంటనే అప్రమత్తమైన వైసీపీ అధిష్టానం 11 మంది ఇన్ఛార్జీలను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. సరిగ్గా ఈ అంశాలు టీడీపీకి కలిసొచ్చాయి. తాజాగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి సహా మరికొందరు టీడీపీలో అధికారికంగా చేరారు. ఇలా ఒకదాని వెంట మరొకటి వైసీపీలో జరుగుతున్న పరిణామాలతో టీడీపీ తన వాయిస్ను మరింత పెంచింది. 11 మంది కాదు, మొత్తం 151 మంది ఎమ్మెల్యేలను మార్చినా రాష్ట్రంలో మరోసారి వైసీపీ అధికారంలోకొచ్చే పరిస్థితే లేదంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఒకచోట గెలవరని భావిస్తున్న ఎమ్మెల్యే మరోచోట ఎలా గెలుస్తారంటూ ప్రశ్నించారాయన. ఇలా పలువురిని ఒక చోటు నుంచి మరో చోటుకు మార్చే బదులుగా పులివెందుల నుంచి ఇతర సామాజిక వర్గం వారిని బరిలో దించవచ్చు కదా అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు. వైసీపీ నావకు చిల్లు పడింది. ఇప్పుడు పడవకు ఒకసారి చిల్లు పడితే ఇంకది బయటపడే పరిస్థితి లేదు. ఎవరన్నా దూకి పారిపోతే కొంతమంది ప్రాణాలు కాపాడుకుంటారు, లేకపోతే కొట్టుకొని పోతారు. అదే జరగబోతుంది. నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ రాష్ట్రంలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంట్లో మామూలుగా పని వాళ్ళు కూడా మార్చాం. ఎమ్మెల్యేల్ని ఎక్కడికక్కడ లెఫ్ట్ అండ్ రైట్ మార్చేశాడు. నేను ఎప్పుడు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా, నేను ఎప్పుడు చూడలా ఇలాంటి పోకళ్ళే నేను చూడలా. ఒకవేళ ఆయన అన్పాపులర్ గా ఉంటే అక్కడ మార్చొచ్చు, కానీ వాళ్ళ ద్వారా తప్పుడు పనులు చేపించి ఇప్పుడు ట్రాన్స్ఫర్లు చేయడం. మీరు నిన్న మొన్న చూశారు, ఒకరిద్దరు కాదు, దగ్గర 11 మంది ఇన్ఛార్జీలు మార్చేశాడు. నువ్వు పెద్ద నాయకుడు కదా, ఎక్కడైనా గెలవచ్చు. మీ పులివెందల్లో ఒక బీసీని గెలిపించి నువ్వు ఆదర్శాన్ని వల్లవేసి నేను కూడా అప్రిషియేట్ చేస్తాను. కానీ బీసీల్ని బలీయడం కోసం ఇష్టానుసారంగా చేయడం మంచి పద్ధతి కాదు. అయితే టీడీపీ అధినేత వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తోంది వైసీపీ. చంద్రగిరి వదిలి కుప్పంలో చంద్రబాబు ఎందుకు పోటీ చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు.
అంతేకాదు ఎన్నికల వేళ అనేక లెక్కలు వేయడం, ఇబ్బందులున్నాయని భావించిన చోట అభ్యర్థుల్ని మార్చడం సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ అంటూ తేల్చి చెబుతున్నారు వైసీపీ అగ్రనేతలు. తాము ఇన్ఛార్జీలను మారిస్తే టీడీపీ ఎందుకు ఉలిక్కి పడుతోందంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సీట్లు మార్చడంలో మొదటి బాధితుడు ఎవడంటే చంద్రబాబు నాయుడు. ఒక్కసారి షాక్ తగిలి ఇదేంటో మొత్తం జగన్మోహన్ రెడ్డి సినిమా మార్చేస్తున్నాడని చెప్పని కంగారులో మాట్లాడతాడు. ఏమంటాడు, బీసీలకి దళితులకైనా మార్చేది, ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని. మరి నీకెందుకు ఉంది ట్రాన్స్ఫర్? చంద్రగిరి నుంచి కుప్పానికి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యావు అంటున్నా. తటస్థుల పేరుతో ఎంతమంది ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేశాను? 1999లో తటస్థుల పేరుతో ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేశావు? ఆఖరికి మొన్న 2014లో కోడెల శివప్రసాద్ నరసరావుపేట నుంచి సత్యనపల్లికి ట్రాన్స్ఫర్ ఎందుకు చేశావు? మరి నరసరావుపేటలో చలని కాసు సత్యనపల్లిలో చెల్లుద్దనా? చలని రూపాయి కదా కోడెల శివప్రసాద్. మరి సత్యనపల్లి ఎట్లా చెల్లుద్ది అనుకున్నావు? నువ్వు చేస్తేనేమో అది రాజ్యాంగం, నువ్వు చేస్తే ఎక్సలెంట్ ఫార్ములా, ఓ కొత్త రాజకీయాలు, ఓ చంద్రబాబు ఆహా ఇరుడు సురుడు బాగా చేశాడు, అరే గొప్పగా చేశాడని మాత్రం భజన చేయాలి అందరూ. చూద్దిగాని జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుగడలేంటో, ఎందుకు సీటు మారుస్తున్నాడో, నువ్వు మళ్ళీ ఏ రకంగా రేపు రాజకీయాల్లో మనకు ఒక్క చావు వస్తుందో రేపు 2024 ఎంత మా అయితే 6 నెలలు కనబడుతుంది. వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారా, వీళ్ళని ట్రాన్స్ఫర్ చేశారా, దళితులు బీసీలనా అన్ని చూద్ది కానీ దళితుల బీసీల బోసీల అన్నీ ఉంటాయి. ఇలా రాష్ట్రంలో ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్న వేళ కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందంటూ మంత్రివర్గ సమావేశంలోనే వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండాలంటూ తమ మంత్రులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. దీంతో ప్రతిపక్ష పార్టీ కామెంట్లు ఎలా ఉన్నా తమ పని తాము చాప కింద నీరులా చేసుకుపోయేందుకు సిద్ధమైంది వైసీపీ. మరి అధికార పక్షం వ్యూహాలను టీడీపీ ఎలా ఎదుర్కొంటుంది, ఎన్నికలకు ఎలా సిద్ధమవుతుంది అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. ఇవి ఇవాల్టి ఇదండి సంగతి విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.